నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. అప్పుడు వారసుడే, కానీ ఇప్పుడు మాస్ లీడర్, యువనేత, విజనరీ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఈ టైటిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది యువనేత, తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ గురించి అని చెప్పేసి. అయితే నారా లోకేష్ గురించి మాట్లాడుకోవాలి అంటే మనం 2014, 2019 మధ్యకాలం నుంచి మొదలు పెట్టాలి. 2014లో తన తండ్రి సీఎం అయ్యే నాటికి ఆయన పూర్తిగా ఇంకా రాజకీయాల్లోకి రాలేదు. కేవలం పార్టీ వ్యవహారాలు మాత్రమే చూసుకుంటూ ఉండేవారు లోకేష్. సో అయితే అప్పటి నుంచి కూడా ఇక 2017లో చూసుకుంటే శాసన మండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మంత్రి కూడా అయ్యారు. అయితే లోకేష్ సత్తా అప్పుడే ప్రత్యర్థులు కనిపెట్టేశారు. అందుకే లోకేష్ని తొక్కేయాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. తెలుగు రాదు అనే ఒకే ఒక కారణాన్ని అలుసుగా చూపించి పప్పు అనే ముద్ర వేసి తరిమేయడానికి చూశారు. కానీ వ్యక్తిగత హననానికి పాల్పడ్డప్పటికీ కూడా, బాడీ షేమింగ్ చేసినప్పటికీ కూడా లోకేష్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. లోకేష్ వారందరినీ కూడా ఎదిరించి నిలబడ్డాడు. పట్టు వదలని విక్రమార్కుడిలాగా నిలబడి చూయించాడు. రాజకీయ ప్రత్యర్థులు కలబడినా కానీ తన పనితీరుతోనే ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. 2024 ఎన్నికల గెలుపులో తనకు కూడా భాగం ఉంది అని తాను చెప్పుకోవడం కాకుండా ప్రజలే మాట్లాడుకునేలాగా చేశాడు లోకేష్. ఇది మనం చూడొచ్చు, యువగళానికి సంబంధించినది. ఇక మంత్రి అయ్యాక అన్ని విషయాల మీద పట్టు సాధించాడు. అందుకే లోకేష్ ఆయన సారథ్యంలో నిర్వహించిన యోగాంధ్రకు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి కూడా అభినందనలు దక్కించుకోగలిగాడు. చూసాం మనం ఇక్కడ అనేక సందర్భాల్లో నరేంద్ర మోదీ లోకేష్ని అభినందించడం. సో ఇక యువనేతల్లో లోకేష్ పనితీరుపై మోదీకి ఎంతో గురి అని కూడా చెప్పొచ్చు. ఇక విద్యాశాఖ మంత్రిగా ఆయన చేపట్టిన సంస్కరణల గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఎందుకంటే అటు టీచర్ల నుంచి, ఇటు విద్యార్థుల నుంచి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా ప్రశంసలని అందుకున్నాడు నారా లోకేష్. మనం చూడొచ్చు ఇక్కడ ఆ ఫొటోస్ని కూడా. సో ఇక్కడ చూసుకుంటే విద్యార్థులకు రాజకీయాలు దూరంగా ఉండాలని భావించే వ్యక్తి లోకేష్. బహుశా మొదటి వ్యక్తి కూడా లోకేషేనేమో. వారి కోసం తీసుకొచ్చే పథకాలకు దేశ నాయకుల పేర్లు, మహనీయుల పేర్లు పెట్టాలి అని చెప్పేసి లోకేష్ డిసైడ్ చేశారు. అలానే ఆయన కొనసాగిస్తున్నారు కూడా. ఇక పెట్టుబడుల విషయంలో అయితే ఇండియన్ బిజినెస్ ఇండస్ట్రీ మొత్తం అంతా కూడా ఇప్పుడు లోకేష్ వైపే చూస్తుంది. అసలు లోకేష్ని ఒక రకంగా చెప్పాలంటే హీరోలాగా చూస్తుంది. దానికి ద వీక్ మ్యాగజైన్ పేపర్ మెయిన్ పేజీనే సాక్ష్యం అని చెప్పాలి. ఇదిగోండి. సో ఇక్కడ చూసుకుంటే ఇది డబ్బులిచ్చి వేయించుకున్న బాపత అయితే కాదు. ఇలా ఎందుకు అంటున్నాను అనంటే, గతంలో ఒక రాజకీయ పార్టీ ఒక ప్రముఖ జాతీయ పత్రికకు డబ్బులిచ్చి మరీ వాళ్ళ గురించి రాయించుకుంది అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎప్పటికప్పుడు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా సరే 23 ఎంపీ సీట్లు వచ్చేస్తాయి, లేకపోతే 24 ఎంపీ సీట్లు వచ్చేస్తాయి అని చెప్పేసి సొంత డబ్బా కొట్టిచ్చేసుకున్నారు. కానీ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగానే వచ్చాయి. కేవలం సింగిల్ డిజిట్ మాత్రమే పరిమితం అయిపోయింది ఆ రాజకీయ పార్టీ. అయితే అది ఏ రాజకీయ పార్టీ అని చెప్పేసి ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదనుకుంటా. కానీ లోకేష్ తీరు అది కాదు. యథార్థాన్ని మాత్రమే విశ్వసిస్తారు. లోకేష్లో ఉన్న మరో కోణం ఏంటంటే, ఆయన రాజకీయాలకు రాజకీయంగానే చూస్తారు. కక్షపూరిత రాజకీయాల జోలికి అస్సలు వెళ్ళరు. అలా అని చెప్పేసి రాజకీయాల మాటున అన్యాయాలు, అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు చేసిన వారిని విడిచిపెడతారంటే మాత్రం అది కల్లా. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెట్టింది. ఆ మాట వాస్తవం. అధికారులను అడ్డం పెట్టుకుని వెంటాడింది, వేటాడింది. ప్రభుత్వ నిరంకుశత్వ విధానానికి వ్యతిరేకంగా ఎవరు నోరు విప్పినా సరే వాళ్ళని వేటాడిందని చెప్పాలి. అలా ఇబ్బంది పెట్టి పైశాచికానందం పొందిన వారిని చట్టపరంగా శిక్షిస్తాము, అందుకోసమే రెడ్ బుక్ని తెర మీదకి తీసుకొచ్చాము అని చెప్పేసి లోకేష్ అనేక మార్లు చెప్పారు. అప్పుడు అధికారం శాశ్వతమని రెచ్చిపోయిన వారికి ఇప్పుడు ఆ రెడ్ బుక్ని చూస్తే మాత్రం ఎకరాలకి ఎకరాలు తడిచిపోతున్నాయి అని కూడా చెప్పొచ్చు. సో మనం ముందే చెప్పుకున్నాం కదా, 2014లో నారా లోకేష్ని అందరూ కూడా చంద్రబాబు వారసుడిగా మాత్రమే చూశారు. కానీ ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నారు లోకేష్. ఇప్పుడు సమర్థవంతమైన నాయకుడిగా ఎదిగారు, ఎదుగుతున్నారు కూడా. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలోనే ఆ వ్యవస్థలో ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. అటు ఉపాధ్యాయులు సమస్యలను పరిష్కరించారు, ఇటు విద్యార్థులకు మెరుగైన వసతులు కూడా కల్పించడంలో ఆయన సఫలీకృతమయ్యారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే వాటి పట్ల ఆయన చూపిస్తున్న చొరవ మాత్రం నిజంగా అభినందనీయమనే చెప్పాలి.
లోకేష్ పనితీరు కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందుతుంది. ముఖ్యంగా యోగాంధ్ర వంటి వినూత్న కార్యక్రమాల నిర్వహణ ద్వారా ఆయన చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టిని ఆకర్షించటమే కాకుండా ఆయన అభిమానాన్ని కూడా చూరగొన్నారని చెప్పొచ్చు. ఇక యువ నాయకత్వంలో లోకేష్ చూపిస్తున్న పరిణితి, అంకిత భావంపై ప్రధాని ఎంతో నమ్మకం ఏర్పరచుకున్నారు. ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఒక బలమైన పునాదిగా కూడా మారుతోందని చెప్పడంలో సందేహం లేదు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో లోకేష్ ఒక ఇండస్ట్రియల్ హీరోగా అవతరించారు. అంతర్జాతీయ కంపెనీలను ఏపీ వైపు మళ్లించడంలో ఆయన చేస్తున్న కృషిని మాత్రం ప్రత్యేకంగా మనం మెచ్చుకోవాలి. ఆయన వ్యూహాలు కూడా ప్రత్యేకంగానే ఉంటాయి. దానికోసం భారతీయ పారిశ్రామిక రంగాన్ని అబ్బురపరుస్తున్నాయి. ఇక తాజాగా ప్రముఖ ది వీక్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఆయన చిత్రాన్ని కూడా ప్రదర్శించడం పెరుగుతున్న ప్రభావానికి, ఆయన పట్ల పెరుగుతున్న ఒక క్రేజ్కి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పెట్టుబడుల విషయంలో ఆయన చూపిస్తున్న వేగం చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏపీ పారిశ్రామిక హబ్గా మారుతుంది అని చెప్పేసి కూడా అనిపిస్తుంది. ఇక లోకేష్ ప్రభావం కేవలం ఆంధ్రప్రదేశ్కి మాత్రమే పరిమితమైంది అనుకుంటే పొరపాటే. దీని గురించి చెప్పాలి అంటే లోకేష్ బీహార్తో పాటుగా ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటారు. అక్కడ లోకేష్కి లభించిన ఆదరణ అసాధారణం, అమోఘం అని చెప్పాలి. అయితే తక్కువ కాలంలో ఇంత క్రేజ్ తెచ్చుకోవటం అంటే అది సామాన్యమైన విషయం అయితే కాదు. ముఖ్యంగా అక్కడ యువత లోకేష్ని ఒక రోల్ మోడల్గా భావించి బ్రహ్మరథం పట్టారు. అదంతా చూస్తుంటే లోకేష్ జాతీయ స్థాయిలో పొలిటికల్ స్టాల్వర్ట్ అవుతాడని, ఆ సత్తా లోకేష్కి ఉందని స్పష్టంగా తెలిసిపోతుంది. అంతేకాదు లోకేష్ క్షేత్రస్థాయిలోని సమస్యల మీద అవగాహన కూడా పెంచుకుంటున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు కూడా సాధించాడు. ఆయనకి బాగా పట్టు కూడా ఉంది వాటి మీద. వీటన్నిటిని బట్టి చూస్తుంటే లోకేష్ ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో కూడా ఒక వెలిగే నాయకుడు అని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. సో మరి మీరేం అంచనా వేస్తున్నారు లోకేష్ గురించి? మీ అభిప్రాయం ఏంటి లోకేష్ గురించి అనే దాన్ని కూడా కమెంట్ బాక్స్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.